అమ్మా ఇందా పట్టు, ఇది అమరావతి బొట్టు, సభకు రాకపోతే మా మీద ఒట్టు. మన కలల రాజధాని అమరావతి పునఃప్రారంభ పనుల్ని ప్రారంభించడానికి ప్రధాని మోదీనే వస్తున్నారు. సభకు మీరంతా తప్పకుండా రావాలి అంటూ ఇంటింటికి తిరిగి ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు రాజధాని మహిళలు. మరొక వైపు ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని. 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధానమంత్రి. అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు భూమి పూజ చేయనున్నారు. నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అమరావతిలో ప్రధాని సభను సక్సెస్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాజధాని మహిళలు. నాడు రాజధాని కోసం పాదయాత్రలు చేసిన మహిళలు నేడు తమ కల సాకారమవుతూ ఉండడం ఆనందంగా ఉందంటున్నారు. ఇంటింటికి తిరిగి ఒట్టు పెట్టి సభకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు మహిళలు. ఇది మాది అని చెప్పేసి మేము అందరం మా ఇళ్లలో ఫంక్షన్ లాగా అదిగో బట్టలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి అప్పుడు ఉద్యమంలో యాక్టివ్గా ఉండాలి అందరం కూడా. ఇప్పుడు కొంతమంది ఇక్కడ అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఆడవాళ్ళం. ఆ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన వాళ్ళమే ఇవాళ వాళ్ళమే కొంచెం ఇంటింటికి వెళ్ళి ఇది మంది తప్పకుండా రావాలి, మనకి మోడీ గారు మళ్ళీ శంకుస్థాపన మనకి పునఃప్రారంభం అంటున్నారు. మనకి కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటే ఎలా ఉంటుందో మాకు ఈ సంవత్సరంలో అర్థమైంది. మోదీ టూర్ కి సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు మంత్రి నారాయణ. సభకు 5 లక్షల మంది వస్తారన్నారు. రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక 10,000 మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు. దాన్ని అధికారులు యాక్చువల్ గ్యాలరీ చేస్తున్నారు. రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు, ఇది రాష్ట్ర ఫంక్షన్, రాష్ట్ర ప్రజలది అందరిది. అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు పిలవాలో అందరినీ పిలవమని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎన్డీఏ పక్షాలతో సమీక్ష నిర్వహించారు. సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.